ప్రముఖ నటి, బీజేపీ పార్లమెంటు సభ్యురాలు కంగనా రనౌత్కు అన్ని చోట్ల చుక్కెదురవుతోంది. రైతు చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో పెట్టాయి. ప్రధాని మోదీ ఆ చట్టాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత తిరిగి ఆమె ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అది ఆమె వ్యక్తిగతమైన అభిప్రాయమని ఆయన సెలవిచ్చారు. దాంతో కంగనా సైతం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పింది. ఇదిలా ఉంటే ఆమె నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఎమర్జెన్సీ చిత్రంపై సిక్కు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇంకా దీనికి సెన్సార్ సర్టిఫికేట్ లభించలేదు. దీంతో చిత్ర సహనిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ముంబై కోర్టు తలుపు తట్టగా ఇవాళ ఆ కేసు హీరింగ్కు వచ్చింది. రివైజింగ్ కమిటీ సూచించిన 11 మార్పులు చేర్పులు చేస్తే గానీ సర్టిఫికేట్ ఇవ్వలేమని సిబిఎఫ్సి తరపు న్యాయవాది తెగేసి చెప్పారు. అయితే వీటిని కంగనా రనౌత్ అంగీకరిస్తుందా, కోరిన విధంగా మార్పులు చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. దాంతో ఈ కేసును న్యాయమూర్తులు కొలబావాలా, ఫిర్దోష్ పూనివాలా ఈ నెల 30కి వాయిదా వేశారు. 1975 నుండి 1977 వరకు 21 నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ పెట్టిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను ఈ సినిమాలో కంగనా రనౌత్ పోషించింది. ప్రముఖ రచయిత, దర్శకుడు పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా మిస్టర్ సెలబ్రిటీ. చిన్నరెడ్డయ్య ఎన్ పాండురంగారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు చందిన రవికిషోర్ దర్శకుడు. వరలక్ష్మి, శరత్ కుమార్, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్ 4న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ను పరుచూరి గోపాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. అనంతరం పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ తమని 40 ఏళ్లుగా ఆదరించినట్టుగానే తెలుగు ప్రేక్షకులు తమ మనవడిని ఆదరించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతాన్ని అందించారు. RRR మూవీతో తెలుగువారికి సుపరిచితురాలైంది అలియా భట్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్టేటస్ను ఎంజాయ్ చేస్తున్న అలియా భట్ జాతీయ ఉత్తమ నటిగానూ అవార్డును అందుకుంది. వైవిధ్యమైన చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన అలియా తాజాగా జిగ్రానే, సిస్టర్, బ్రదర్ సర్వైవల్ థ్రిల్లర్లో నటించింది. అక్టోబర్ 11న విడుదల కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. విదేశాల్లో పోలీసుల చేతికి చిక్కిన తమ్ముణ్ణి రక్షించడం కోసం అతని అక్క ఎలాంటి తీవ్ర పరిణామాలను ఎదుర్కొందనే కాన్సెప్ట్తో జిగ్రా మూవీ తెరకెక్కినట్టు ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఓసన్ బాలా దర్శకత్వంలో కరణ్ జోహర్తో కలిసి అలియా భట్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. సౌత్లో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న నటిగా సాగుతున్నారు నయనతార. జవాన్ హిందీ చిత్రంలో నటించకముందు ఒక్కో సినిమాకు 5 కోట్లు పుచ్చుకునేవారు. జవాన్ గ్రాండ్ సక్సెస్ తరువాత నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా ఏ సినిమాకైనా 10 కోట్లు ఇవ్వాల్సిందేనని నయన్ డిమాండ్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ మధ్య ఓ యాడ్లో కేవలం 50 సెకండ్స్లో నటించడానికే నయన్ 5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్గా అందుకోవడం చర్చనీయాంశమైంది. ఒకవేళ నయన్కు మరో 2 సూపర్ హిట్స్ పడ్డాయంటే నార్త్ నటీమణులకు కూడా చుక్కలు చూపిస్తుందని టాక్. ఏమవుతుందో చూద్దాం. దక్షిణాది అంతటా నగేష్ నటనకు జేజేలు పలికారు. నగేష్ కామెడీ టైమింగ్ చూసి ఇతర నటీనటులు అదిరిపోయేవారు. ఆయన అభినయాన్ని అనుసరిస్తూ తరువాతి తరంలో స్టార్స్గా సాగారెందరో. నగేష్ తమిళనాట పుట్టిన తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి టాప్ స్టార్స్ చిత్రాల్లో నటించి అలరించారు నగేష్. కామెడీతోనే కాదు, ట్రాజిడీలోనూ భళా అనిపించిన సందర్భాలున్నాయి. నగేష్ హీరోగా నటించిన సర్వర్ సుందరం తెలుగునాట కూడా విశేషాదరణ చూరగొంది. నగేష్ దర్శకత్వంలో డి రామానాయుడు మొరటోడ్ అనే చిత్రం నిర్మించారు. తరువాతి తరం నటీనటులతోనూ నగేష్ నటించి అలరించారు. సెప్టెంబర్ 27న నగేష్ జయంతి. ఈ సందర్భంగా నగేష్ ఫ్యాన్స్ తప్పకుండా ఆయన సినిమాలను గుర్తు చేసుకోకమానరు.